భూమికి ఉన్న గొప్పతనం ఏంటంటే చరిత్ర మనను ఎంత హింస పెట్టినా కూడా ఆఖరికి ఈ భూమి మీద మన దగ్గర స్థానికమైపోయిన వాళ్ళందరినీ మనం అన్నదమ్ములు అక్కజెండల కింద ఆలోచించాం. ఈ దేశం రెండు ముక్కలైన నాడు కూడా మనం కోరుకోలేదు ఇది మతపరంగా విడిపోవాలి అనుకోని శక్తులు దీని మతపరంగా విడగొట్టింది. ఆ రోజు కూడా మనం ఏమీ అనుకోలేదు. పోనీ వెళ్ళిపోని వాడికి ఏది మంచిగా అనిపిస్తే అది చేయననుకున్నాం. ఈరోజు మనకి ఆంధ్ర సమైక్య రాష్ట్రం అప్పుడు అజరుద్దీన్ గారు క్రికెటర్ గా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టినాం ఆయనకి. ఆయన కూడా మన కోసమే క్రికెట్ ఆడి ఆ దినం మనకు అనిపించలేదు. ఏ రోజైతే అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసినామో ఆ రోజు కూడా ఇక్కడ నుంచి ప్రేమతో చేసినాం. ఆయన అట్లే మనకు భారతదేశంలో నేర్చుకున్న ధర్మం ఒకటే. మోదీ గారు కూడా అందుకే ట్రిపుల్ తలాక్ని నిర్మూలించినప్పుడు ఆయన ఆడపూతుని చూసింది. హైందవ ధర్మంలో ఆడబిడ్డకు మగపిల్లగానికి పుట్టిల్లో ఒక్కటే రకంగా చూసుకుంటారు. అది చూసి ఆయన యూసీసీ చేసింది. ఆయన సిఏఏ చేసేటప్పుడు కూడా ఒకటే అనుకున్నారే ఈడ పాపం మంచి ముస్లింలు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ వేరే వేరే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇడకించి తనిదరిమిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వీళ్ళ మీద నెపం పడుతుంది. అది తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారు అని ఎంతో దూరం ఆలోచించి దేశానికే తండ్రి స్థానంలో నిలబడింది. బీజేపీ పార్టీ ఒక్కటే. బీజేపీ పార్టీ మైనారిటీ సెల్ అని ఒకటి ఉంటుంది. మనకి ఏఎంఐఎంలో పోతే హిందూ మైనారిటీ సెల్ ఉండదు. అది బీజేపీ కమలానికి ఉన్న గొప్పతనం. ప్రతి ఒక్కళ్ళని మన సోదరుడు సోదరి అని దగ్గరికి తీసుకొని ఒక ఉత్తమమైన పార్టీ బీజేపీ. భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి అటక్ వరకు అన్ని రాజకీయ పార్టీలే. బీజేపీ మాత్రం ధర్మస్థానంలో కూర్చున్న పార్టీ. అందుకే దీనికి నేను రాజకీయ పార్టీ అనండి. ఇప్పుడు అన్న ఎంత బాగా చెప్పిండ్రంటే మా పటేల సాబు ఏ రోజైనా కూడా మనమే హైందవులమే నిర్ణయం తీసుకున్న నాడు అట్లా ముస్లింలకి ధర్మం వస్తుంది, హైందవులకి ధర్మం వస్తుంది. ఇది మన శక్తి. క్షమించాలన్నా మనమే, ప్రేమించాలన్నా మనం. ఇది ఉత్తమోన్నతమైన ఆలోచన. అంటే ఇంతకన్నా ఉత్తమమైన ఆలోచన లేదండి. ఎందుకు మనం ఈసారి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేయాలి? మనకు అర్థమైన భాషలో మనం మాట్లాడాలి. మన ఇంటి పక్కకు చెత్త కుప్ప ఉంది, అది మనకు అవసరమా? మన మోరీలు నిండిపోయి డ్రైనేజ్ పర్లుతూ ఉంటుంది, అది మనకు అవసరమా? మన ఓల్డ్ సిటీలో హైదరాబాద్ నియోజకవర్గంలో ఓలా రాదు, ఇదా మన స్థాయి? ర్యాపిడోల మీద ఆడపిల్లలు ఫోన్ చేస్తే ఎత్తుతాడు వాడు, మగోళ్ళు ఫోన్ చేస్తే ఎత్తాడు, ఇది అవసరమా? ఒక బీద హిందూ కుటుంబం గోడ విరిగి కింద పడిపోతే రెడీగా కబ్జా చేయనికి ఓడిపోయినోడు కూడా రెడీగా ఉంటాడు ఆడ 10 మంది వేసుకొని. మనకిది అవసరమా? ముస్లిం స్త్రీలు కూడా స్త్రీ మన భూమి మీద కంట పెట్టకూడదు, ఇది మన ధర్మం. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు ఇళ్ళల్లా, ఆ కర్మ మనకు తగులుతుంది, ఇది మనకు అవసరమా? ఆడ చిన్న పిల్లలు లేబర్ లైఫ్ తిరుగుతున్నారు. ఈ లేబర్ పిల్లలు చిన్న పిల్లల నుంచి చదువు లేక సంధ్య లేక ఈ లేబర్లే రేపు రోడ్ల మీద తిరుగుతారు. ఈ రోడ్ల మీద తిరిగిన పిల్లలే రేపొద్దున దేశానికి వ్యతిరేకంగా తిరుగుతారు, అది మనకు అవసరమా? ఎవరి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటున్నాము? మనం లేచి ఒక్క రోజు ఒక నిర్ణయం తీసుకొని దానికి 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాము. ఇలా 40 ఏళ్లగా మనము తీసుకోని నిర్ణయానికి మనమే బాధ్యులమైన. కాలము ప్రతిసారి తలుపు కొట్టదు, అదృష్టం ప్రతిసారి తలుపు దగ్గరికి రాదు. ఈసారి మనం మన చోట ఉన్నా కూడా తలుపు కొడుతోంది. ఇది మిగతా 16 కాన్స్టిట్యుయెన్సీకి రాజకీయ పోరాటం ఉండొచ్చు, మనకు మాత్రం ఇది ధర్మ పోరాటం. నేను చాలా చిన్నదాన్ని రాజకీయంలో. ఎంత చిన్నదాన్ని అని అంటే, నేను మొన్న కూడా చెప్పింది పార్టీ ఆఫీసు, నేను 10 రోజుల క్రితం పుట్టిన వెంటనే నాకు పేరు వచ్చేసి నామకరణం అయిపోయింది. నాకు ఇప్పుడు ఇట్లా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను.
కానీ నన్ను ఒక్కదాన్ని వదిలి మొత్తం ఈడ ఎంతమంది పెద్ద మనుషులు, స్త్రీలు, పురుషులు అందరూ కూర్చున్నారు. మీరు ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఈరోజు తెలుసుకున్నది ఒకటి, ఇంతమంది పెద్దలు మాట్లాడినాను. సురేంద్ర అన్న, నీ జిల్లా నుంచి నువ్వు నాకు ఒక పోలింగ్ బూత్ ఇవ్వాలి. పాండన్న, నీ జిల్లా నుంచి నువ్వు నాకు ఒక పోలింగ్ బూత్ ఇవ్వాలి. నేను 2 పోలింగ్ బూతులు ఆధ్వర్యం నేను తీసుకుంటే ఒక క్యాండిడేట్గా, నాకు మొత్తం లోక్సభ నియోజకవర్గానికి పోటీ. నేను తీసుకున్న 2 పోలింగ్ బూతులలో మాక్సిమం పోలింగ్ అవుతుందా, మీరు తీసుకునే పోలింగ్ బూతులలో మాక్సిమం పోలింగ్ అవుతుందా చూసుకుందాం అన్న. నేను పై వర్గం నుంచి కింద పోలింగ్ బూత్ ఏజెంట్ దాకా నేను పనిచేస్తాను, నేను చేస్తాను. మీరందరూ చేయనికి రెడీ ఉన్నారు. మీరందరూ ఏమంటారు, నాయకులు బయటికి రారు, రోడ్ల మీదకి రారంటారు కదా. నేను వస్తాను. నేను వదిలేసి వెళ్ళిపోతానేమో అంటున్నారు కదా. నేను చూపిస్తా. నేను ఎట్లా చూపిస్తా? పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్, ఏజెంట్, శక్తి కేంద్రాలు, దాని తర్వాత మా డివిజన్ పెద్దలు, కన్వీనర్ గారు, జిల్లా ప్రముఖులు, పన్నా ప్రముఖులు, మా కార్పొరేటర్లు, వీళ్ళందరితో కలిసి పెద్ద మనుషులు, మా సుభాష్ చంద్ర అన్న లాంటి పెద్ద మనుషులందరూ, నాకు కొంతమంది పేర్లు తెలియదు, క్షమించండి. ఇట్లా అందరి సలహా తీసుకొని నేను ముందుకు వెళ్తా. నేను 2 పోలింగ్ బూత్లు, అది కూడా నేను అడగా ఏ 2 పోలింగ్ బూత్లో మీరే చెప్పండి. సురేంద్ర అన్న ఏది ఇస్తే అది. సురేంద్ర అన్న సెన్సిటివ్ పోలింగ్ బూత్ ఇస్తాడా, నాకు అది కూడా రెడీ. పాండు అన్న సెన్సిటివ్ పోలింగ్ ఇస్తాడా, అది కూడా రెడీ. నేను కానీ ఈసారి మాత్రం అబ్ నహీ తో కబ్ నహీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రాణ ప్రతిష్టాపన అయింది. రామచంద్రుడు అక్కడ వచ్చి కూర్చుండు. ఆయన మన కోసం వచ్చినప్పుడు ఆయనకు మనం ఏమి తిరిగిస్తున్నాము, ఇది ఒక్కటి గుర్తుపెట్టు. మీరు, మీ తర్వాత మీ బిడ్డలు, వాళ్ళు దేదీప్యమానమైన మంచి శాంతితో, శుభ్రతతో, ఎదుగుదల ఉండి ఆ జీవితం భాగ్యం వైపు వెళ్ళేటటువంటి ఒక జీవితం వాళ్ళకి మనం ఇవ్వాలంటే ఇది మనం ఒక ఉద్యమంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మన దగ్గర భాగ్యలక్ష్మి ఉంది. దండం పెట్టుకొని అందరూ భాగ్యం పోతుండ్రు. అసలు భాగ్యలక్ష్మి మన తాన పెట్టుకొని మనమో గమ్మున కూర్చున్నాం. ఈ ఆమె కూడా అంటుంది, ఏంద్రా పన్ను కదులుతా, నేను కదులుతా కదా అంటుంది. సో ఈసారి మనం కదిలి ఆమె శక్తితోటి ముందుకు వెళ్ళి గోల్కొండలో ఈ అమ్మవారి గుడి అయితే 1000 సంవత్సరాల నుంచి ఉందో అక్కడ పోయి భగవాన్ ఎగిరేది. ఒక్క చార్మినారే కాదు, 400 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 800 సంవత్సరాలు చరిత్ర ఉన్న గుళ్ళు ఉన్నాయి మన దగ్గర. మనం అన్నిటినీ బాగు చేసుకుంటాం. అన్ని గుళ్ళ పేరు అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకొని వస్తాం. నాకు తెలిసి మీ అందరూ చాలా ఆకలి ఉన్నారు, చాలా చేతి పెట్టున్నారు. అన్న నాది లాస్ట్ టైం ఎవరు ఉన్నారు స్పీచ్ నాదే లాస్ట్. ఓకే, నా లాస్ట్ అంతా నేను ఖతం చేసేస్తా. కానీ మా ఇంద్రసేన నాకు ఎలక్షన్స్ ముందు నుంచే తెలుసు. నాకు యాక్చువల్లీ నా తమ్ముడు, మా పెద్దలందరూ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఏమైనా కనుక ఈ మొత్తం ప్రయాణంలో నేను తప్పు చేసినా, పొరపాటుతో మాట్లాడినా కూడా ఇంటి ఆడబిడ్డని మన కూతురు కదా, మన అక్క కదా, చెల్లె కదా అనుకొని జస్ట్ వదిలేసేయండి. గెలిచినాక వచ్చి ఖాతా తీసుకుందాం. అర్థమైందా? జయ బోలో భారత్ మాతా కి జయ బోలో భాగ్యనగర్ కి आपकी बार 400 बार बार 400 बार అయ్యా మీరందరూ భోజనానికి రావాలి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, క్షమించండి, మెట్లెక్కాల్సి వస్తుంది. కానీ మనకు అలవాటు అయిపోతుంది. మనం ఈ రోజు నుంచి కష్టపడాలి. ఈరోజు ముహూర్తం చూసినరా ఎంత బాగుందో. నేను అనుకోలే ఈ రోజు ఇట్లా జల్దీలో అయిపోయింది. ఎలక్షన్ అక్కడ నోటిఫికేషన్ మనకి ఓపెన్ అయిపోయింది. ఈరోజు ఇది మనకి పార్టీ ఆఫీస్ ఓపెన్ అంటే ఇది కాలం చెప్పే అదృష్టం అంటే ఇట్లుంటది. 57 రోజులు ఉంది స్వామి. ఒక్కటే ఒక మాట రండి, పిల్లలకు కూడా ఇట్లా చేస్తారు. చాలా దినాలు ఎగ్జామ్ ఉంటే మేము పంటారు, మళ్ళీ ఎగ్జామ్ ముందునే లేచి చదువుతారు పిల్లలు. మీరు అట్లా చేయకండి ప్లీజ్. మీరు ఈ రోజు నుంచి కష్టపడండి, నేను కష్టపడతాను మీతోటి. 57 రోజులునే కదా అప్పుడు చూస్తున్నాంలే అనుకోండి. అరే ఏప్రిల్ 11కి వస్తుందని పరేషాన్ అయినాం, 57 రోజులు వచ్చాయి, ఇంత టెన్షన్ ఎందుకులే అనుకోకండి. మనం 2000 పోలింగ్ బూతులు మన ఆధీనంలోకి మనం కరెక్ట్ గా నిలబడి పనిచేసుకోవాలి. ఇతర ఒక్క బూత్ కూడా వదిలిపెట్టారు. ఎందుకంటే మన బూతులలో ఓటింగ్ రావాలి,
వడబుద్ధులలో రిగ్గింగ్ జరగద్దు, అది గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు మాధవలత గారు. ఇప్పుడు